పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏ పార్టీ ఇవ్వలేని ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తుందని చెప్పారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు కాంగ్రెస్ నేతలు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50% టికెట్లు ఇస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. పార్టీలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మహేష్ కుమార్. మహిళలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, గౌరవం ఇవన్నీ కూడా తోడ్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఎంత ఇబ్బందులు పడేవారు మీరు. రేపో మాపో 40,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు. స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి మహిళలు మీరు. మీకు తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒక 7,500 కుట్టు మిషన్ తోటి ప్రతి నెల 4,000 సంపాదించగలిగేటువంటి ఒక స్థితిని క్రియేట్ చేయడం అనేది, ఒక ఉపాధి కల్పన అనేది చాలా ఆకర్షణీయం అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం ఏదైతే సంధ్యారెడ్డి గారు ఈ మదర్ ఎడ్యుకేషన్ ద్వారా చేస్తున్నారో ఇది చాలా గొప్ప విషయం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి యాంటీ కాంగ్రెస్ పార్టీ ఈవెంట్స్ లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది పీసీసీ. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించినా మార్పు రాలేదన్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని చెప్పారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పని, పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఊరుకునేది లేదన్నారు పీసీసీ చీఫ్. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఇవాళ ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. జై జగత్ నినాదాన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. జై జగత్ నినాదం కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. కార్యవర్గ సమావేశంలో తన నినాదాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్న వాళ్ళపై కేసు వేస్తారన్నారు బెల్లయ్య నాయక్. ఒక రకంగా నన్ను బదనాం చేయడం కోసం చేసినటువంటి రాజకీయ కుట్రగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. రేపటిలోగా 24 గంటల్లో మీ ఛానల్లో పెట్టినటువంటి ఈ తప్పుడు ప్రచారాలన్నీ మీరు డిలీట్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ చేయకుంటే ఖచ్చితంగా ఎల్లుండి నేను పోలీస్ స్టేషన్లో పోయి ఆ అట్టే కంటిన్యూ అయితే వాళ్ళ మీద కేసు పెట్టదలుచుకున్నాను. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. మీ హయాంలో ప్రమాదాలు జరిగితే కనీసం పట్టించుకున్నారని ప్రశ్నించారు. అనుకోని ఘటన ఎస్ఎల్బీసీలో జరిగితే ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించడానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు మేడిపల్లి సత్యం. ఈరోజు కవిత గారు ఆమెకు చిత్తశుద్ధి ఉంటే అంత పెద్ద బస్సు సంఘటన జరిగినటువంటి కొండగట్లో కానీ, మా ప్రాంతంలో ఉన్నటువంటి టన్నల్ ప్యాకేజ్ 10లో చనిపోయినప్పుడు కానీ వచ్చి పరామర్శించి వారి కుటుంబాలు ఓదార్పు చేసి ప్రభుత్వంలో మేమున్నాం, మీ కుటుంబాలకు అండగా ఉంటాం అని ఓదార్చి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా ఆదుకుంటే నిజంగా ఇవాళ మీరు ఆ సంఘటన జరిగిపోయి ముసలి కన్నీరు కలిస్తే మిమ్మల్ని నమ్మేవారు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజకీయాలు చేసడాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు అసహించుకుంటారు. ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనం చేయాలి అని ఒక షాడిస్టు రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ప్రజలు ఎన్నిసార్లు షాకిచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు, వాళ్ళ తీరు మారతలేదు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని పార్టీని వేడుకున్నారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్నారు. మంత్రి పదవి ఇచ్చేందుకు సామాజిక వర్గం అడ్డొస్తే తాను రాజీనామా చేసి బీసీని గెలిపించుకుంటానన్నారు. కానీ జిల్లాకు మాత్రం ప్రాతినిధ్యం ఇవ్వాలన్నారు మల్రెడ్డి. నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన.
కాసింనగర్ ఎత్తిపోతల సర్వే పనులకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారన్నారు. ఈ ప్రాజెక్టుతో 6 గ్రామాలు 13 గిరిజన తండాల్లో 4,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు నేతలు హాజరయ్యారు. ప్రభుత్వంలో మున్నూరు కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భేటీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ విషయము చర్చకు వచ్చింది. కులగణన చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాద తీర్మాన సభను పెడదామని విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. త్వరలో మున్నూరు కాపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నేతలు.